బట్టలు లేక కొడక కాలిపోయిన బేట మందే మళ్ళీ నేను కాల్చేస్తాను ఇట్లా ఎంత కట్టం గిట్టమంతా మాస్టర్కి దాన్ని భంగము చేసిన సాయిబున కూలుకొచ్చిన ఆడవాళ్ళతో కుస్తీలు పడతాం. మాస్టర్కి దాన్ని భంగము చేసి కుమ్మరి దాన్ని కూడుకుంటాం, మంగళ దాన్ని మల్లుకుంటాం, వడ్డు దాన్ని వల్లుకుంటాం. అది ఇది కాకపోయినా పచ్చి బాలితను చడిసిన బాటే సాయిబు ఒరే సాయిబు ఒరే సాయిబు నా బాబు ఒరే ఎదిగా బిడ్డకు ఏడుగా నేను ఎదురు చూసినారా నేను పచ్చి బాలితను చడిసిన వాడు సాయిబు నా బాబు. నీకు సన్యా కదా అటువంటి మాకు తెలుగు రా వస్తా అంటే పోతా ఉంటాయి. అదే కళ్ళు పచ్చగా అయిపోయేది, కనపడకుండా అయిపోయేది, తారేడేది అయితాయి. ఒక గంట సేపులో ఉంటుంది, అలవాటు అయిపోయింది కదా. మళ్ళీ చుట్టుకేపించుకొస్తే మేలు అయిపోతుంది. చిటికలు గిటికలు లేవు. మీ అమ్మ దగ్గరికి పోతే మీ అమ్మ నాకు కలికి మీ వేస్తే మేలు అయిపోతుంది. మా అమ్మదే ఇల్లా మీ అక్కదే వేసుకో, మాకు పని చేయదు. ఎదిగా బిడ్డకు 7 గడియలు ఎదురు చూస్తాం. ఎదిగా బిడ్డ 7 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలు ఎప్పుడు వస్తుంది, అది పెద్ద బిడ్డ ఎప్పుడు అవుతుంది, నాది పందు ఎప్పుడు చేస్తుంది అని. మా కులములో నేను చెడబుట్టినాను, గుర్రపు కొండలో చెడబుట్టినానని మా కులస్తులే అంటుంటారు. ఏమనే సాయిబు నా కొడుకు కులములో చెడబుట్టినాడు మా కులములో అని. అయినా నేను ఎవరిని పట్టించుకోను. మాకి భయముకు భయపడతారు. ఆడదంటే ఆడన ఉన్న ఆడదిరా. అట్లా ఆడితే కదలదు మెదలదు. మనము పొందు చెయ్యొచ్చు రే బేట. ఆడదంటే అందగత్తి ఉండదు. మాస్టర్కి దాన్ని భంగం చేశాము కదా. ఇప్పుడు నా వరుసలు ఎటువంటివో తెలిసి ఉన్నదా? ఒక్క వర్షాల్లో అల్లుకునేటి సాయిబు ఒరే సాయిబు ఒరే సాయిబు నా బాబు ఒరే చల్లి వర్షాల్లో చేర్చుకునేటి సాయిబు ఒరే సాయిబు సాయిబు నా బాబు నేను. అక్క వరుసలు అల్లుకుంటాను. మీ అక్కను కూడా అవురా? చెల్లి వరుసను చేర్చుకుంటాను. చెల్లెళ్ళు కూడా వదిన వరుసలో వల్లుకుంటాం. అన్న పెన్లో అనుకున్నా. కూతురు వరుసన కూడుకుంటాను. కూతురు కూడా ఒకవేళ అది ఇది కాగ్ని ఎడలా తల్లి వరుసలో తగులుకునేటి సాయిబు సాయిబు ఒరే సాయిబు నా బాబు. ఒకవేళ ఏది దొరకపోతే తల్లి వరుసలో తగులుకుంటాం. మీ అమ్మను కూడా అవురా బేట. మీ నాయన ఏం చేసేది పాపమా? మా నాయన చచ్చిపోయినారా బేట. మా అమ్మకి ఎవరు దిక్కు? నువ్వు అట్లా ఉడలే కొడక. మాది కులస్తుల్లో మాది తప్పులు పట్టినా మాది ఏలెత్తి చూపించిన మాకి భయముకు గమ్మును ఉంటారు బేట. గురముకండ అంటే తిప్పి తిప్పి కొడతాం ఏమన్నా మాట్లాడితే బేట. గురముకొండంతా మీ అక్కనా? మా ఎక్కను కొడతాం, మీ అమ్మని కొడతాం రాకపోతే బేట. 5 మాటల పరిహాసమేలా. నా కోటకు తగిన కిరీనీకుదారుడెవరు? షబాస్. అది కదా నాకు కావలసినది. ఇంత రమ్యముగా ఇంత పౌరుషంగా ఉన్నావంటే నువ్వు నా బంగారు నాయుడువే, నాకు పుట్టిన వాడువే. మరి నా కోటకు తగిన కిరీనీకుదారుడు అంటున్నావు. మరి ఎళ్ళ రాజులు పైకము కప్పి ఉన్నారేమిరా? చిత్తూరు జిల్లా చిన్న బాబు పైకమచ్చినాదా మనకు? తూర్పు దేశము దుర్గ బిడ్డల పైకమచ్చినాదా మనకు? వారి దక్షిణ దేశము ధర్మరాజులు పైకము గట్టరురా మనకు? ఒరే 76 దేశపు రాజుల పైకమచ్చినాదా మనకు? కొడక
జిల్లా చిన్న నవాబు, మన శుక్రవారం చేసినారు. తూర్పు దేశం తుర్క బిడ్డలు, శనివారం పరమర దేశం పరింగి బిడ్డలు, దక్షిణ దేశం ధర్మరాజులు, మాట తప్పిన మాల బిడ్డలు, మంగళవారం 76 దేశాపు రాజుల పైకం కట్టి ఉన్నారేమిరా. బుధవారం వచ్చేసి 4 రాజ్యాల్లో పైకం వచ్చింటే ఖజానా తక్కువరా నా కొడక. వరు వచ్చిన పైకము రాని పైకము లెక్కేసి చెప్పారా నాకు. వరు లెక్క చేసి నాకు ఒప్పు చెప్పారా బంగారు నాయుడా నీవు. 4 రాజ్యాల్లో పైకం వచ్చిన ఖజానా తక్కువ ఉంది నీ అమ్మాయి. ఉండు ఒక మాట మట్టింది. వచ్చిన పైకం రాని పైకం లెక్కేసి చెప్పు. అది ఇక్కడ ఉండలే ఇక్కడ అదే గుమ్మచంద్రం మళ్ళీ వల్ల పడక మనమే వానికి ఏమో నిలబడతాము కానీ మనకి ఏంది ఇవ్వబడతారా. అదే మేము ఇచ్చి పుచ్చుకుంటాంరా. రాంబాయ్ కుమారుడు సింగరాజు 12 సంవత్సరాలు పెట్టింది. 12 సంవత్సరాలు నీవు చెప్తే ఉర్దూ ఎవరు చదివా నా కొడుకు ఉన్నారు. నువ్వే చదవలరా కొడుకు అల్లగద్దు చెప్పు. దశంగిరాజు వాడు రూపాయి ఇచ్చినలా దేశిక మహారాజు కట్టలేదా. ఎన్ని గ్రామాలకు అధిపతి వాడు. 16 గ్రామాల చక్రవర్తి నీ మాదిరి. ఎన్ని సంవత్సరముల నుండి కట్టవలను. 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు కట్ట. బేసు బేసు రా బాగా చెప్పి బంగారు నాకు. వాడు 3 గరేలకు చెంచుకు అడిగే దక్కలరా ఇప్పుడు. వాడు 12 మనకే దక్కలరా ఇప్పుడు. ఒకవేళ వాడికి ఒకళ్ళ కట్టని ఎడలా వాడి భార్య ఉన్నదే పట్టపురాన్ని బతుకులు వారి బ్రతుకులు తడచలరా మనము. వాడి తల్లి ఉన్నదే రంభాయి దేవిని శరలో వేయవలరా మనము. చెప్పిన మాట ప్రకారం అడిగిన ప్రకారం కిస్తీ రూకల కట్టిన వాడు బ్రతుకును. ఒకవేళ కట్టని ఎడల వాని చెంచు దుర్గం మనకు దక్కుటయే కాక వాని భార్య ఉన్నదే పట్టపురాని బతుకులు చెడిసి వాని తల్లి ఉన్నదే రాంబాయి దేవిని శరలో వేయవలను. ఇటు మాటలు మరువక వాడి చిన్నవాడు తెలుసు తెలియకున్నా నేను అడుగుస్తా. శబాష్. 1 రూపాయి ప్రాజెక్ట్ ఇప్పించుకొస్తా. నువ్వు బస్ ఎక్కచ్చు. ఇది కూడా ఆలోచించిన విషయమే కదా. అడిగి విచారించము. నువ్వు కేళ నువ్వు అక్కడే పోరా ఇక్కడ పోతే ఆడదాన్ని పట్టుకుంటారు బేట. పరగతి అంటించేస్తారు. ఇట్లా పోతా అట్లే పోరా నీ మూగు